నమస్కారం. సుమారు గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మొట్టమొదటిసారి సౌత్ ఆఫ్రికాలో గుర్తించిన B11529 అంటే ఇప్పుడు మనం దానికి ఒమిక్రాన్ అని నామకరణం చేయడం జరిగింది WHO. సో అది సుమారు ఒక నెల రోజుల్లోనే 77 దేశాల్లో పైగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అట్లే సౌత్ ఆఫ్రికాలో వేల సంఖ్యలో కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. మిగిలిన దేశాల్లో కొన్ని దేశాల్లో వందల సంఖ్యలో, తర్వాత కొన్ని దేశాల్లో పదుల సంఖ్యలో రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ముఖ్యంగా పదుల సంఖ్యలో కేసులు రిపోర్ట్ అవ్వడం చూస్తున్నాం. నిన్నటి వరకు సుమారు 37 కేసుల పైగా రిపోర్ట్ అయింది. అలాగనే మన దేశంలో కూడా ఎస్పెషల్లీ కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అలాగనే కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా 2 డేస్ బ్యాక్ ఒక ఒమిక్రాన్ పాజిటివ్ కేసు రావడం జరిగింది. మనం ఆ రోజే చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఈ కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ మీద ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ, వాళ్ళకి ఎన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినప్పటికీ డెఫినెట్గా ఈ కేసులు రిపోర్ట్ అవటాన్ని మనం మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో కూడా చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొట్టమొదటిసారి 2 ఇంపోర్టెడ్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరిగింది. అంటే ఈ ఇద్దరు ఎవరైతే ఒమిక్రాన్ పాజిటివ్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళని గుర్తించామో వాళ్ళు నిన్న రాత్రి మన జీనోమ్ సీక్వెన్సింగ్లో వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావటం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక 24 సంవత్సరాల ఫిమేల్ ఎవరైతే కెన్యా నేషనాలిటీ ఉందో వారు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 12వ తారీఖు రావడం జరిగింది. అదే రోజు శాంపిల్ని ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కెన్యా వచ్చేసి మనకి ఎట్ రిస్క్ కంట్రీ కాదు, అంటే నాన్ రిస్క్ కంట్రీస్లో మేము ర్యాండమ్గా 2% శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటాం. దానిలో భాగంగా వీరి శాంపిల్ని మనం కలెక్ట్ చేసేసి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది. మనకి నిన్న సాయంత్రం రాత్రికి ఇది పాజిటివ్గా రావటం జరిగింది. వీరిని ఇమీడియట్గా టోలీచౌకి ఈ మోదీపట్నం ఏరియాలో వాళ్ళ అడ్రస్ని ట్రేస్ చేసాం. ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని పోలీస్ వారి సహకారంతో మన టీమ్స్ గచ్చిబౌలిలో పెట్టేసేసి ట్రీట్మెంట్ అందించడం జరుగుతున్నది. వారికి సంబంధించి 2 ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్స్, ఎందుకంటే హార్డ్లీ వాళ్ళు ఆమె ఎరవైంది మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 12వ తారీఖు. ఓకే, సో ఇమీడియట్గా 2 డేస్లో వాళ్ళు ఆమె ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరితోని కాంటాక్ట్లో ఉంది. ఆ ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేసినాం. ఒకళ్ళు 33 ఇయర్స్ వారి అంకుల్, తర్వాత వాళ్ళ ఫాదరు 17 ఇయర్స్, వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసినాం. వాళ్ళ శాంపిల్స్ కూడా RT-PCR టెస్ట్ కోసం పంపించడం జరిగింది. ఒకవేళ వారికి కూడా పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్కి పంపించడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక 23 సంవత్సరాల సొమాలియా నేషనాలిటీ, అంటే సొమాలియా జాతీయత కలిగి ఉన్న ఒక వ్యక్తి ఈ 12వ తారీఖు డిసెంబర్ మళ్ళీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ ద్వారా మనకి రావటం జరిగింది. సో వారికి కూడా అక్కడ పరీక్షలు నిర్వహించాం. తర్వాత వారిని ఎలవ్ చేయడం జరిగింది. నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పరీక్షల్లో కూడా నిన్న సాయంత్రం మనకి జీనోమ్ సీక్వెన్స్ ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావడం జరిగింది. ఇతను కూడా టోలీచౌకి మెహదీపట్నం ఏరియాకి చెందిన వ్యక్తి. ఇతను అక్కడ ఉండే వ్యక్తి. ఇతను వచ్చేసేసి ఇతని ట్రేసింగ్ వచ్చేసేసి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అతను వేరియబుల్స్ అన్నీ కూడా, సో మేబీ వచ్చే 1-2 అవర్స్లో వారిని కూడా ఐడెంటిఫై చేసి వారిని కూడా టీమ్స్ ఐసోలేషన్ మన సెంటర్ ఏదైతుందో అక్కడికి తరలిస్తాం. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరినాయో వాళ్ళకి కూడా మనం పరీక్షలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగనే ఒక 3వ వ్యక్తి మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన నగరంలో కానీ ఎంటర్ కాలేదు. ఒక 7 సంవత్సరాల బాలుడు, వీరిది నేటివ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇమీడియట్గా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత శాంపిల్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా కోల్కతా వెళ్ళటం జరిగింది మన డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా. ఓకే, సో ఆ వ్యక్తి అంటే ఇతను పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి. అంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఈ బాబు వచ్చాడు. ఆ బాబుకి తర్వాత నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్స్లో కూడా అతను పాజిటివ్ రావడం జరిగింది. బట్ అదే రోజు ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్లో వాళ్ళు కోల్కతా వెళ్ళడం జరిగింది. దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వెస్ట్ బెంగాల్ వారి డిపార్ట్మెంటు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
దానికి సంబంధించిన ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ కానివ్వండి, ఆ ట్రావెల్ హిస్టరీ అంతా కూడా దాన్ని వాళ్ళు వెస్ట్ బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు చూస్తున్నారు. సో ఈ విధంగా ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం ఒక 2 ఇంపోర్టెడ్ కేసెస్ మాత్రమే రావడం జరిగింది. అండ్ దీంతోపాటు రెగ్యులర్గా మన కమ్యూనిటీలో ఉన్న కొంతమంది నుంచి అంటే ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంతవరకు కూడా మన ఇండిజినియస్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఎక్కడ కూడా మన వ్యక్తులకి ఈ ఒమిక్రాన్ సోకినట్లు కానీ లేదా పాజిటివ్ వచ్చినట్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి దాఖలాలు లేవు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 5% ఆఫ్ పాజిటివ్ శాంపిల్స్ మనం ప్రతిరోజు రిపోర్ట్ ఏదైతే అవుతున్నాయో వాటి అన్నిట్లో కూడా మనం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే ఇప్పుడు మనం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం కానీ లేకపోతే ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనమందరం కూడా కలిసికట్టుగా పూర్తిగా అప్రమత్తతో జాగ్రత్తతో ఉండాల్సిన సమయం. ఎందుకంటే మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మనతో పాటు అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తాయి. ఒక్కో దేశంలో ఒక్కో టైంలో ఒక్కో దేశంలోనే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టైంలో ఇవి ప్రవేశిస్తుంటాయి. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అజాగ్రత్త వద్దు అప్రమత్తతే ముద్దు అని చెప్పేసి. సో మనం జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తప్పకుండా కూడా ఈ ఒమిక్రాన్ ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు నిన్న దీనికి సంబంధించి కూలంకుషంగా ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పైగా డిస్కస్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా ఈ సర్వేలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎట్లా స్ట్రెంథన్ చేసుకోవాలి, ఇంకా ఫర్దర్గా కమ్యూనిటీలో స్ప్రెడ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగనే టెస్టులు ఇప్పుడు 40,000 చేస్తున్నాం, ఇంకా 50 నుంచి 60,000 పైగా మనం పరీక్షలు పెంచుకోవాలి. అండ్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ టెస్టులు పెంచుకోవాలంటే ప్రజల సహకారం ముఖ్యం. ఎవరైతే లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో బెడ్స్ పరంగా కానివ్వండి, ఎస్పెషల్లీ ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని చోట్ల కూడా బెడ్స్ అన్నిటి కూడా సిద్ధం చేసుకొని ఉండడం జరిగింది. అండ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా మైల్డ్ సిమ్టమ్స్తో వస్తున్నాయి కాబట్టి ఈ మైల్డ్ సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయాలంటే హోమ్ ఐసోలేషన్ కిట్స్ మ్యాక్సిమం మనకి యూటిలైజ్ అవుతాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా వేలాది కిట్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసి పెట్టుకుంటుంది. అలాగనే ఆక్సిజన్ అవసరం లేనప్పటికీ ఆక్సిజన్ సంబంధించి సుమారు 550 మెట్రిక్ టన్నులకు పైగా మన స్వంత సామర్థ్యానికి మనం చేరుకోబోతున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవటం జరుగుతున్నది. సో అలాగనే మన వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బంది మళ్ళీ కింద స్థాయి నుంచి ఆశాలు, ఏఎన్ఎంల దగ్గర నుంచి పిఎస్సి వైద్య స్థాయి సిబ్బంది, అలాగనే హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ మా అందరం కూడా గవర్నమెంట్లోని ప్రభుత్వంలోని ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త వేరియంట్ వస్తుంది అనుకుంటున్నామో, ఏదైతే థర్డ్ వేవ్ రూపంలో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నామో దాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. సో దీనికి కావాల్సింది మాకు ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యము, ప్రజల సహకారం. ఇంతకుముందు కూడా మనం మొదటి వేవ్ టైంలో కానివ్వండి, రెండవ టైంలో కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ని సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇది రాకుండా కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు అన్నీ తెలిసిన విషయమే. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలతో పాటు ప్రజలైతేందో ముఖ్యంగా, ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి యూకేలో మనకు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనం చూసుకుంటే కేవలం 2.7 డేస్లోనే ఇది డబ్లింగ్ టైం, అంటే డబుల్ అవుతుంది నెంబర్స్ వచ్చేసేసి. అలాగనే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వచ్చేసేసి 1.5 డే 2 డేస్లోనే డబ్లింగ్ అవుతుంది. అంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉన్న వైరస్, కొత్త వేరియంట్. అలాగనే దీనికి సంబంధించిన లక్షణాలు కూడా, సిమ్టమ్స్ కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే అది తలనొప్పి దగ్గర నుంచి, ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి, ఎక్కువగా నీరసంగా నిస్సత్తుతో ఉండటం, వీటితో పాటు జలుబు, దగ్గు. ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ వచ్చేసేసి ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్సో కోల్డ్. సో ఈ 2 లక్షణాలు మిక్స్ అయి ఉన్న కొత్త వేరియంట్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మనకి అందుబాటులో లేదు. ఇప్పుడే అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వివిధ రకాల వ్యక్తులు, అది వయోవృద్ధులు అనుకోండి, అలాగనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, చిన్నపిల్లలు అనుకోండి, ఇలాంటి వాళ్ళలో ఎట్లా యాక్ట్ చేస్తుంది ఈ కొత్త వేరియంట్ అనేది మనకి పూర్తి సమాచారం లేదు. బట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, రేపొద్దున ఇది పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్కి ఎక్స్పోజ్ అవుతే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం అవుద్ది. సో వైద్య వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత భారం పడే అవకాశం ఉంటుంది.
సో ఇవి రాకుండా ఉండాలంటే ప్రజలు ముఖ్యంగా మాస్క్ ధరించడం అండ్ ఎస్పెషల్లీ ఈ వేరియంట్లో కొంచెం ఎస్కేప్ వ్యాక్సిన్ నుంచి కూడా అక్కడక్కడ కొంచెం ఎస్కేప్ అయ్యే గుణాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్, అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళలో అలాగనే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో కూడా ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కేసులు రిపోర్ట్ అవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన చేతిలో అన్నిటికంటే అత్యంత పదునైన ఆయుధం వచ్చేసేసి మాస్క్. ఈ మాస్క్ వచ్చేసి మొదటి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది, మాస్కే మన ఆయుధం, మన మాస్కే మన జేబులో ఉన్న ఒక వ్యాక్సిన్. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాస్క్ని మ్యాండేటరీ చేసుకోండి. దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు మరవద్దు. రేపొద్దున మీరు నిర్లక్ష్యంగానో అజాగ్రత్తగా వ్యవహరిస్తే రేపొద్దున మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులే అలాగనే మీ తోటి మనుషులే ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దంటే మాస్క్ మనం అందరం కూడా 100% మనం కాంప్లైన్స్ ఇచ్చేసుకోవాలి. సో దానికోసం ప్రభుత్వము అలాగనే పోలీస్ డిపార్ట్మెంటు, లోకల్ బాడీసు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మాస్ కాంప్లైంట్స్ లాస్ట్ 1 వీక్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 50% వరకు కూడా ఇప్పుడు చేరుకున్నాం. వచ్చే రోజుల్లో దీన్ని మన మాస్ కాంప్లైంట్స్ వచ్చేసి 100% కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మాస్క్ ధరించడం ద్వారా, సామాజిక దూరం పాటించడం ద్వారా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సుమారు 90% పైగా కూడా మనం ఈ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేస్తున్నాం. అలాగనే ఒమిక్రాన్ నుంచి కూడా ఆల్రెడీ క్లియర్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. మన దగ్గర డేటా అవైలబుల్ ఉంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ని కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ వ్యాక్సిన్ అయితే చాలా వ్యాక్సిన్స్ దీనికి సంబంధించి పనిచేస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ వ్యాక్సిన్స్ పూర్తిగా రాకుండా నిరోధించకపోయినప్పటికీ ఒకవేళ ఈ వైరస్ సోకితే అవి వాళ్ళు సీరియస్ కాకుండా, హాస్పిటలైజ్ కాకుండా, ప్రాణాలు పోకుండా వ్యాక్సిన్స్ అయితే తప్పకుండా కాపాడుతున్నాయని చెప్పేసి ప్రూవ్ అవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి మోర్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ యూకేలో మాత్రమే ఒక మరణం, అంటే ఒక డెత్ రిపోర్ట్ జరిగింది ఈ ఒమిక్రాన్ వేరియంట్తోని. అదే పుట్టినిల్లైన బోట్సానాలో కానివ్వండి, సౌత్ ఆఫ్రికాలో కానివ్వండి, ఎక్కడ కూడా మనకి మరణాలు మనకి నమోదు కాలేదు. కాబట్టి దీనికి సంబంధించి ప్రజలకి మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఒకటి, ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతుందో అన్ని రకాల వేరియంట్లకి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అలాగనే సమావేశాలు, ఉత్సవాలు ఏవైతున్నాయో వీటన్నిటికీ అవసరమైతే తప్పితే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, వీటితో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తప్పకుండా మనం స్టాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు ఒక 2 పాజిటివ్ కేసులు, ఒకటి కెన్యా నుంచి, ఇంకోటి సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తుల్లో మనం నిర్ధారించుకున్నాం. కాబట్టి ఇంకా కూడా అంటే మన ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది, మనం ఎంత ఫాస్ట్గా, ఎందుకంటే 12వ తారీఖు మన కేసులు వస్తే వితిన్ 36 అవర్స్లో మనం ఈరోజు ఈ జీనోమ్ సీక్వెన్స్ సంబంధించి రిపోర్ట్స్ని మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు మొత్తం మీద నిన్న ఎండోమెంట్తో కలుపుకుంటే సుమారు 5,396 మంది మనకి ఎట్రిస్క్ కంట్రీస్ నుంచి రావడం జరిగింది. వీళ్ళలో మొత్తం మీద కోవిడ్ పాజిటివ్గా 18 మంది రావడం జరిగింది. దీంట్లో 15 ఒమిక్రాన్ వేరియంట్కి నెగిటివ్గా, అలాగనే కేవలం మన దగ్గర దిగిన తర్వాత వచ్చిన వాళ్ళు 3 పాజిటివ్గా, 2 మన నగరంలోకి ప్రవేశించిన ఈ 2 దేశస్తులు, అలాగనే ఇంకో వ్యక్తి వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి, అతను ఇమీడియట్గా ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్ట్ బెంగాల్కి ఇవ్వడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఇంకా కూడా ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ ఏవైతుందో ఈ ఎట్ రిస్క్ కంట్రీస్తో పాటు నాన్ రిస్క్ కంట్రీస్, ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా మనకి నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యక్తులు. సో వీళ్ళలో కూడా సర్వేలెన్స్ సిస్టమ్ని కూడా ఇంకా ఫర్దర్గా స్ట్రెంథన్ చేస్తాం. ఎందుకంటే మన ర్యాండమ్ టెస్టింగ్లోనే మనకి ఇద్దరు ఈరోజు బయటపడటం జరిగింది. అండ్ వీళ్ళ కాంటాక్ట్స్ అన్నిటి కూడా ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాం, ఇంకో వ్యక్తిని కూడా ట్రాక్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దయచేసి ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మొద్దు. మేము నిన్న రాత్రి వచ్చిన తర్వాత ఈరోజు పొద్దున్నే ఇంత అర్జెంటుగా మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అంటే మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకి కరెక్ట్ సమాచారం ఇవ్వాలి. ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దు. ఓకే, ఆల్రెడీ అందరం మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఇంకా కూడా ఇలాంటి అసత్య వార్తలు, ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఇంటర్నెట్ న్యూస్ ఎవరైతే కొంతమంది వ్యక్తులు స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ సొంత ఇవి పెంచుకోవడం కోసం ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దయచేసి అలాంటి వాటి నమ్మొద్దు. ఎందుకంటే ఇంకొకసారి కూడా క్లియర్గా లాస్ట్ 2nd వేవ్లో కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందు కూడా చేసుకున్నాం. వాళ్ళు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మళ్ళీ అలాంటి ప్రచారాలు చేస్తే మళ్ళీ మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం వెనకాడం.
ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా, ఒక వ్యక్తి ఆల్రెడీ మా మహిళ 24 సంవత్సరాల మహిళ టిమ్స్ గచ్చిబౌలిలో ఉండటం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్స్ని ఐడెంటిఫై చేశాం. ఇంకో రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో సొమాలి నుంచి వ్యక్తిని, అతన్ని కూడా ట్రేస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఎవరు వెళ్ళలేదు, ఎక్కడ అడ్మిట్ కాలేదు. వీళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాడికి ఎలాంటి సిమ్టమ్స్ లేవు. గాలి ద్వారానే సోకుతుంది, తప్పకుండా గాలి ద్వారా సోకుతుంది. ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాలిలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. మనకి కావాల్సింది ముఖ్యంగా మాస్కు, రెండోది వెంటిలేషన్. మనకి వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు కిటికీలు లేకపోతే తలుపులన్నీ కూడా మీరు ఓపెన్ చేసి కూర్చోండి. ఒక 2-3-4 వ్యక్తులు ఉన్నా సరే దయచేసి మీరు ఈ సామాజిక దూరము లేదంటే ఈ హ్యాండ్ శానిటేషన్ కంటే ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినవి ముఖ్యంగా మాస్క్. ఇంట్లో బయట దయచేసి మాస్క్ ధరించండి 100%. ఎక్సెప్ట్ తినేటప్పుడు తప్పితే ముక్కు నోరు కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. దిస్ వెరీ క్లియర్. అండ్ మాస్క్ ధరించడం కూడా ఇవాళ రేపు చూస్తున్నాం, మళ్ళీ పదే మేము చెప్తూ ఉన్నాం ఎన్నిసార్లు అయినా సరే, మాస్క్ పూర్తిగా ధరించట్లేదు. ఇలా ముక్కు నోరు 2 కవర్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఊకే కిందికి అంటాం, గోకటం, మళ్ళీ పైకి అంటాం, ఒకటి ఏలాడదీయటం, తలకి వెనక పెట్టుకోవటం. నిన్న నేను భువనగిరి నుంచి ఒక 2 వీలర్కి నెంబర్కి మాస్క్ ఇస్తారు కనపడకుండా. అంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి వ్యక్తుల మధ్యలో మనం బతుకుతున్నాం, ఇంత బాధ్యతారహితంగా ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఓకే, ఇద్దరు పాజిటివ్స్ని ర్యాండమ్గా, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళిద్దరు కూడా నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యక్తులు మనకి. ఓకే, వాళ్ళ శాంపిల్స్ని మేము 2% ర్యాండమ్గా కలెక్ట్ చేస్తాం. వాళ్ళు పాజిటివ్గా వచ్చారు. పాజిటివ్గా వచ్చిన శాంపిల్స్ని మేము ఇమీడియట్గా జీనోమ్ సీక్వెన్సింగ్కి CDFTకి పంపించడం జరిగింది. అండ్ వితిన్ 24 అవర్స్లో నిజంగా చాలా ఫాస్ట్గా మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పాజిటివ్. దెన్ ఓన్లీ వీ కుడ్ ఏబుల్ టు సెండ్ టు జీనోమ్ సీక్వెన్సింగ్. Obviously, they will not be sent because as per the guidelines, they have to send back to the home. Even there is no home quarantine for them. Please understand. Okay, but still this So, sir, clarify, these 2 people who came from Kenya and Somalia, did they have a vaccine certificate and COVID negative certificate? No, actually, as per the Government of India guidelines, we need మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. నాన్ రిస్క్ కంట్రీస్ వరకు అయితే. ఓకే, సో ఈ నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మనకి 2 రకాల గైడ్లైన్స్ ఉన్నాయి అంతర్జాతీయ సంబంధించి. ఒకటి 10 దేశాలు ఎట్ రిస్క్ కంట్రీస్. వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి ఇంతకుముందే మీకు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 5,396 మంది రావడం జరిగింది ఈ 10 దేశాలకు కూడా. ఈ 10 దేశాల వాళ్ళకి పరీక్షలు చేశాం. మొత్తం మీద డిసెంబర్ 1 నుంచి కేవలం 18 మంది మాత్రమే పాజిటివ్గా రావడం జరిగింది. 15 మంది నెగిటివ్గా రావడం జరిగింది. ఓకే, అదే నేను చెప్తున్నాను. ఎయిర్పోర్ట్లోనే వీళ్ళు కోవిడ్కి పాజిటివ్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్స్కి పంపించాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే ప్లీజ్ అండర్స్టాండ్, దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎట్ రిస్క్ కంట్రీస్, దీస్ ఆర్ ఫ్రమ్ ద నాన్ రిస్క్ కంట్రీస్. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, వీ హ్యావ్ టు randomly collect samples from 2% of population and allow them to go home. That's it. So the instruction is to isolate at home. Not even that. Please understand. After testing positive, people who come from non-at-risk. Yeah, they will be allowed to go kept in the home quarantine. That's it. Yes. అతను ట్రేస్ చేస్తున్నాం, అవసరం బట్టి ట్రేస్ చేస్తున్నాం. ఏమంటారు? అవును, ఈ టైంలో వాళ్ళందరినీ కూడా గాలి ద్వారా స్ప్రెడ్ అవ్వడం అంటే అది కొన్ని సెకండ్సే ఉంటుంది గాల్లో వచ్చేసి. ఆ టైంలో ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు. బట్ వీరు ఎవరైతే ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మొత్తాన్ని కూడా వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరెవరు ఈ 1.5 డేలో ఎంతమందిని కలిశారు, ఓకే, ఎంత టైం స్పెండ్ చేశారు, వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేస్తాం, ట్రాక్ చేస్తాం, వాళ్ళకి శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం, అందరికీ పరీక్షలు చేస్తాం. అమ్మా, సోమాలియా 23 సంవత్సరాల వ్యక్తి. కెన్యా నుంచి ఎవరైతే వచ్చారో 24 సంవత్సరాల ఫిమేల్. కెన్యా నేషనాలిటీ, కెన్యా నుంచే వచ్చారు. వాళ్ళు ట్రాన్సిట్ ద్వారా వచ్చారు. అబుదాబి ద్వారా ఒకళ్ళు వచ్చారు, ఖతర్ ద్వారా ఒకళ్ళు వచ్చారు. ఇద్దరు టోలీ చౌకీ చెందిన వాళ్ళు. కిమ్స్కి పంపిస్తాం.
హోమ్ ఐసోలేషన్కి పంపిస్తాం పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్ని. జీనోమ్ సీక్వెన్స్ వచ్చిన తర్వాతనే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మీద. లేదు ముగ్గురు ఎవరైతే 3 చెప్పానో, ఒకళ్ళు వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు, ఇద్దరు మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా 3 డిఫరెంట్ ఫ్లైట్స్లో వచ్చారు. అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో కోవిడ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్, ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పాటిస్తున్నాం. ముందు వరుసలో ఉన్నవాళ్ళు, వెనక వరుసలో ఉన్నవాళ్ళు, పక్క వరుసలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం. ఓకే, నో అవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది ఒక మన రాష్ట్రంలో జరుగుతున్నదే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే ఇష్యూ జరుగుతున్నది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మేము ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. Nobody is having any symptoms. They are absolutely fine. They are healthy. Sir, during first we witnessed Chief Minister Garu, in fact the then Health Minister, Health Department had written to Central requesting to close all the international flights. Now again we are witnessing such kind of incident where passengers coming from non-risk countries, they are testing positive, and now genome sequencing confirmed Omicron viruses. So you believe and you suggest Center to rethink this entire international flight along? Yeah, most of the state governments, chief ministers have requested the government of India to put certain restrictions on the international travels. Accordingly, the government of India has acted. Actually, all the international flights supposed to start from the 15th of December. Now they have indefinitely postponed. It's not that government of India or the state governments are not concerned or not acting. We are very much acting, and the prompt action has been taken. That's why almost we are today is 14. Hardly in 14 days we could able to get only 37 cases. But where in other states, UK, you can see how much fast it is spreading. So that is our worry. In spite of having this much stringent surveillance at the international airports, still we could able to get couple of cases. And most of these cases are imported cases, not from the our country. They are not indigenous. This we need to understand. But the systems are putting their best efforts, but still, maybe next 6 weeks or next 8 weeks, definitely there will be a spread. Already in my last conference also, I clearly told, definitely there will be a little surge, not online with the second wave, but definitely there will be a surge after mid of January or February. That's why we are alerting, or we are warning the people of our state to be more cautious, to take utmost care, and we request them to follow the COVID appropriate behavior, starting from the mask and wearing of the mask, not only the outdoor, even including the indoor, and also have proper ventilation at your house, and also maintain some physical distance. So these are the key measures, and along with that, please get your job done. There is a vaccination of both doses. So this is a way where we can prevent, or where we can delay, or where we can minimize the impact of this new Omicron variant. This we need to understand. Sir, ఇప్పుడు ఇంకోటి ఈసారి ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, న్యూ ఇయర్ వేడుకలు రాబోతున్నాయి, సంక్రాంతి రాబోతుంది, ప్రజలకి యాడ్ చేస్తారా? ప్రజలకి మేము ఆల్రెడీ లాస్ట్ టైమే ఒక మొదటి ప్రమాద హెచ్చరికలాగా జారీ చేశాం. ఓకే, ఇది స్టిల్ అమల్లో ఉంది. ఎప్పటికప్పుడు కూడా దాని తీవ్రతను బట్టి అలర్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇంతకుముందు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఎలాంటి సవాళ్ళనైనా, ఎలాంటి ఛాలెంజ్నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. బట్ ప్రజలకు మేము కోరేది ఏంటంటే, మీకు లక్షణాలు కనిపిస్తే, అవి ఫ్లూ లక్షణాలు కానివ్వండి, ఇంతకుముందు చెప్పిన అన్ని రకాల లక్షణాలు, జలుబు, దగ్గు, ఎందుకంటే ఇది వింటర్ సీజన్, మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా దయచేసి దగ్గరలో ఉన్న కోవిడ్ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి. మీరు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇమీడియట్గా అది కోవిడా కాదా నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా వేరే ఏదో జబ్బు అని చెప్పి, రెగ్యులర్ కోల్డ్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అదే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండోది వచ్చేసేసి, ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, అది సంక్రాంతి జనవరిలో ఉంటుంది. ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో కూడా చాలా పెద్ద పండుగలు. అండ్ ప్రయాణాలు కూడా అందరూ ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో వెళ్తూ ఉంటారు. దయచేసి వృద్ధులు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కానివ్వండి, మీరు అవసరమైతే తప్పితే ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి. అండ్ ఈ పండుగలు ఇవన్నీ చేసుకునేటప్పుడు కూడా కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే జరుపుకోండి. ఓకే, ఇవన్నీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ, ఎస్పెషల్లీ మ్యారేజెస్ కూడా చివరికి ఈ నెలాఖరు వరకు కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో. సో వాటిలో కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాస్క్ ధరించడం, ఇవన్నీ చేసుకోవాలి.
అండ్ వీటన్నిటికంటే ఈ ఒమిక్రాన్ కంటే కోవిడ్ కంటే భయంకరమైన వైరస్ వచ్చేసి అసత్య ప్రచారాలు చేయటం. అసత్య ప్రచారం చేసే వ్యక్తులు వాళ్ళు దయచేసి ఈ ఇంటర్నెట్ ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో అలాంటి ప్రచారాలు చేయొద్దు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ ఇలాంటి ప్రచారాలు చేస్తే మళ్ళీ చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. అది నిజంగా ఇలాంటి వ్యక్తులకి ఇది వైద్యారోగ్య శాఖ తరపున హెచ్చరిక. ఎందుకంటే మనకి ఈ వ్యాధి నుంచి వచ్చే సీరియస్నెస్తో కంటే కూడా భయంతో చనిపోయిన వాళ్ళు మనం ఫస్ట్ వేవ్లో చాలామందిని చూసాం. మళ్ళీ అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనం నేర్చుకున్న ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాం. ప్రభుత్వం అయితేంది, ప్రజలైతేంది. మనకి తెలుసు ఇప్పుడు వైరస్ నుంచి ఎలాంటి కొత్త వేరియంట్లు వచ్చినా ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి. మాతో పాటు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మనం ఎదుర్కొందాం. అండ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా దీన్ని రివ్యూ చేస్తున్నారు, మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. మా వైద్యారోగ్య శాఖ మంత్రులు ఎక్కడికక్కడ కూడా అన్ని హాస్పిటల్కి వెళ్ళేసి ఇండైరెక్ట్గా ప్రిపేర్నెస్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా అన్ని రకాల నీలోఫర్ అన్ని రకాల హాస్పిటల్స్లో కూడా రెగ్యులర్గా, అలాగనే ఈ హైదరాబాద్తో పాటు ఉన్న హాస్పిటల్స్తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా అన్ని రెడీగా పెట్టుకున్నాం. సో ప్రజలు ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా వ్యాక్సినేషన్కి సంబంధించి వ్యాక్సినేషన్ వచ్చేసి మనకి తెలిసిన విషయమే. ఇప్పటి వరకు కూడా 4,19,22,053 డోసులు ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రజలకు కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు వ్యాక్సినేషన్కి వచ్చేసి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు 4 లక్షల పైగా ఈరోజు వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరైతే దయచేసి ఇమీడియట్గా వెళ్ళి ఫస్ట్ డోస్ తీసుకోండి. అండ్ సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ డోస్ తీసుకోండి. అండ్ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొదటి డోస్ సంబంధించి 97%, కేవలం 3%కే 100%కి దూరంలో ఉన్నాం. ఆల్రెడీ 97% టార్గెటెడ్ బెనిఫిషరీస్ అంటే 2,58,28,137 మందికి ఇవ్వడం జరిగింది. రెండో డోస్ వచ్చేసేసి 1,50,93,916 మందికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డోస్లో కేవలం 29 లక్షల మంది మాత్రమే మనకి ఈరోజు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఇంతకుముందు ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ ప్రకారం మనం ఇచ్చేస్తాం. అండ్ వ్యాక్సిన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. 42 లక్షల వ్యాక్సిన్ డోసులు మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఫస్ట్ డోస్లో ఆల్మోస్ట్ 100% పైగా కూడా ఇచ్చేయడం జరిగింది. మన సెకండ్ డోస్ డ్యూ వచ్చేసేసి ఈ రోజుకి కంప్లీట్ అయిన వాళ్ళు 29,44,500 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి ఎవరైతే డ్యూ డేట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో మీరు దయచేసి వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్ళండి, లేదంటే మా ఆరోగ్య కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూసుకోవటం, అలాగనే వచ్చినా సరే తీవ్రం కాకుండా ఈ వ్యాక్సిన్ మనకి కాపాడతాయి. కాబట్టి దయచేసి వ్యాక్సిన్స్ అందరూ తీసుకోండి. వీటితో పాటు ఏదైతే కోవిడ్ జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవడం ద్వారా మనమందరం కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన థర్డ్ వేవ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. No, please understand that there is a surveillance mechanism is there. Okay? From all our RT-PCR labs, every day 5% of samples will be sent for genome sequencing. Okay? So there is a process. If there is a community transmission, definitely we'll come to know. So far, there is no community transmission with regard to the Omicron in the state of Telangana. Okay? Yeah? Sir, brief in English. Sir, please now in English. ఏమంటారండి? దయచేసి మీ ద్వారా ప్రజలకు ఇంకా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలాంటి వేరియంట్ వచ్చినా ఒమిక్రాన్తో పాటు రాబోయే రోజుల్లో లాక్డౌన్లు ఉండే ప్రసక్తి లేదు. ఒకటి, ఆంక్షలు కూడా ఎక్కడైతే అవసరమైతే ఏ ప్రాంతంలో అవసరమైతే వాటికి మాత్రమే ప్రతి ఉంటాం. ఆ ఆంక్షలు కూడా మనకి స్వీయ నియంత్రణ తీసుకోవటం, స్వీయ జాగ్రత్తలు పాటించడం, అంతకంటే పెద్ద ఆంక్షలు కావాలి. ఎందుకు ప్రభుత్వాలు ఆంక్షలు పెడితేనే మనం స్పందించాలని ప్రజలు అనుకోవాలి? ఇది మనందరికీ వచ్చిన విపత్తు, మన మానవాళికి వచ్చిన విపత్తు. ఎవరో ఆంక్షలు పెడితేనే మేము పాటిస్తాం, ఎవరో చెప్తేనే మేము మాస్క్ వేసుకుంటాం. అంటే నీ ప్రాణానికి నీకు విలువ లేదా? అది ఎవరన్నా వచ్చి చెప్పాలా? ప్రభుత్వాలు వచ్చి చెప్పాలా? దయచేసి అందరూ మాస్కులు ధరించండి, ప్రాణాలు రక్షించుకోండి. Sir, in Sir, English. English brief sir, please. No F to F, please, దయచేసి. ఓకే.